మరో ఇద్దరు హైకోర్టు జడ్జిల మీద కూడా నిఘా పెట్టిరట. క్వశ్చన్ మార్క్ కూడా లేదు, ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంటే ఉన్నది. తేల్చేసిరట. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇది, మామూలు కాదు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ముఠా వ్యవహారాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వినియోగించిన ఫోన్ను రహస్యంగా విన్నట్లుగా వెల్లడైన ఉదంతం మరొక ముందే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు హైకోర్టు జడ్జిలపైన కూడా నిఘా ఉంచినట్టుగా వెల్లడైంది. వీరిలో ఒక మహిళా జడ్జి ఉన్నట్టుగా తేలింది. ముఠాలోని ఒక కీలక నిందితుడి సెల్ ఫోన్ విశ్లేషణలో జడ్జిల ప్రొఫైళ్ల వ్యవహారం వెలుగు చూసింది. మరి ఆ ముఠాలో ఎవడెవడు ఉన్నాడు? ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, తిరుపతి అన్న, ఇంకెవడెవడు ఉన్నాడు? ప్రదీప్ రావు. ఎవడిది చేయించింది? గవర్నమెంట్లో ఎవడు వాడు దానికి అధిపతి ఎవడు ఉంటే వాడు చేయించినట్టే లెక్క. జడ్జిల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అంటే ఎంత భయంకరమైన ఘోరమైన విషయం ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4,000కు పైగా ఫోన్లను ఎస్ఐబి అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోని బృందం ట్యాప్ చేసినట్లు విచారణ అధికారులు గుర్తించారు. మొత్తం 4,000 ఫోన్లు ట్యాప్ చేసిరట. వీరిలో చాలామంది కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకున్నారు దుర్మార్గులు. ఇంతకంటే భయంకరమైన మనుషులు ఉంటారా ఈ ప్రపంచంలో?